రాముడు యొక్క లీలలు అంటే రాముడు ఎప్పుడు కూడా విష్ణుమూర్తి స్వరూపమే కాబట్టి విష్ణుమూర్తి వైకుంఠంలో ఇద్దరు ద్వారపాలకులు ఉంటారనమాట. కనిపించేది ఇద్దరు, కనబడిన వారు ఇద్దరు. మొత్తం నలుగురు ద్వారపాలకులు ఉంటారు. ఆ ద్వారపాలకులు ఎవరయ్యా అంటే కుముదుడు, కుముదాక్షుడు. అంటే మన గడపకి ఏ విధంగా అయితే 4 వైపులా ఉంటాయో పైన కుముదుడు, కుముదాక్షుడు, ఇటువైపు జయుడు, ఇటువైపు విజయుడు. జయ విజయులు, కుముదుడు, కుముదాక్షుడు ఈ నలుగురు కూడా వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉంటారనమాట. ఈ ద్వారపాలకులు ఉన్నప్పుడు నలుగురు మునికుమారులు వచ్చి విష్ణుమూర్తిని సందర్శించడానికి వచ్చినప్పుడు ఆ యొక్క జయ విజయులు పొగరుగా సమాధానం చెప్తారు. ఎవరికి? ఈ యొక్క మునికుమారులకి. ఇప్పుడు స్వామివారిని కలవడం కుదరదు. స్వామివారు ఏకాంత సేవలో ఉన్నారు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళడం అవ్వదంటే, వెంటనే ఆ మునికుమారులు బతిమాలుతారు. మంచిగానే చెప్తారు. మేము స్వామివారిని చూడడానికి వచ్చాము. ఆయన భక్తి పరాయణుడు. ఆయన ఏ రోజైనా సరే, ఏ నిమిషమైనా, ఏ సెకనులో అయినా సరే, ఆ స్వామివారి నామాన్ని జపిస్తే ఖచ్చితంగా మమ్మల్ని అనుగ్రహిస్తాడు. మేము ఒక్కసారి పిలుస్తాము. ఒక్కసారి మమ్మల్ని పంపించు అని చెప్తే, పొగరుగా మీరు వెళ్ళడానికి కుదరదని జైవిజయులు చెప్పడంతో ఆ మునికుమారులు శపిస్తారనమాట. మీరు మీ యొక్క జన్మలు అంటే మీ 6 జన్మలు స్వామివారిని వదిలేసి దూరంగా బతుకుతారు అనే విధంగా ఈ వైకుంఠాన్ని వదిలేసి వెళ్ళిపోతారని నీళ్ళతో శపిస్తారు. వెంటనే జైవిజయులు వాళ్ళ యొక్క ఆ మొహం, ఆ అహంకారం అని కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్లో ఈ మోహము అనే ఈ కామ క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఈ మదం అనే అహంకారం తొలగిపోయి వాళ్ళలో ఆ యొక్క విష్ణుమూర్తి తత్వం మళ్ళీ వచ్చి ఆ విష్ణుమూర్తి వెంటనే మునికుమారులారా మీరు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకునే విధంగా నేను చెప్తాను అని చెప్పి విష్ణుమూర్తి వెంటనే ఈ విధంగా అడిగారు. నాకు మిత్రుడై 6 జన్మలు ఉంటారా? లేదా నాతో శత్రుత్వంతో 3 జన్మలే ఉంటారా? అంటే అప్పుడు ఆ జైవిజయులు చెప్తారన్నమాట. స్వామి నిన్ను వదిలి మేము ఉండలేము. నీకు శత్రువులుగా అయినా పర్వాలేదు. 3 జన్మలే చాలు మాకు అని చెప్పడంతోటి ఆ 3 జన్మలే ఆ యొక్క రావణాసురుడు వారి యొక్క సోదరుడైనటువంటి విభీషణుడు ఈ విధంగా, అలాగే హిరణ్యుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అదే వేరే జన్మలో ఈ విధంగా 3 జన్మలు స్వామివారికి శత్రుత్వంతో పుడతారనమాట. ఆ విధంగా జైవిజయులే ఆ యొక్క రావణాసురుడు రూపంలోను, విభీషణుడి రూపంలోనూ ఉన్నారు. అదే విధంగా కుంభకర్ణుడి రూపంలో కూడా ఈ విధంగా ఈ జైవిజయులే మళ్ళీ భూమి మీద అవతరించి వారి యొక్క శాపాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ఆ యొక్క సీతాదేవిని అపహరించడానికి అది జరిగిన తర్వాత ఈ యొక్క రావణాసుడి వధ రాముడు ఈ యొక్క సుగ్రీవుడి సహాయంతోటి అనేక మంది వానరుల సహాయంతోటి అందరూ అనుకుంటూ ఉంటారు వానరము అంటే కోతి అనుకుంటారండి. న్యాయంగా వానరము అంటే కోతి కంటే ఎక్కువ అనమాట. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోజుల్లో ఉండే కోతుల్లో కాదండి. అంటే ఒక 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 వానరము అంటే అది కోతి అనకూడదు. మనం వానరం అనాలి. ఎందుకంటే అదొక జీవి అనమాట. అంటే కోతిలాగా కనబడే ఒక జీవి. అంతేగాని కోతి కాదనమాట. అంటే ఒక వానరము 1000, 2000 కేజీలు ఎత్తగలిగేంత బలం కలిగి ఉండేవాట ఆ రోజుల్లో. త్రేతాయుగంలో. కాబట్టి ఆ వానర జాతికి సుగ్రీవుడు రాజు. ఆ సుగ్రీవుడు వాలిని సంహరించడం స్వామివారు, తర్వాత సుగ్రీవుడు ఆ యొక్క రాజ్యాన్ని చేజింగించుకోవడం, ఆ 4 మాసాలు అయిపోయిన తర్వాత కూడా రాముడిని పట్టించుకోకపోవడంతోటి రాముడు తనకి కబురు పంపడం, ఆ తర్వాత సుగ్రీవుడు తన తప్పు తెలుసుకుని రాముడి దగ్గరికి వచ్చి తన యొక్క సైన్యాన్ని ఆ యొక్క 4 వైపులకి పంపించడం. ఆ 4 వైపుల్లో అంటే అంతకు ముందు ఏం జరుగుతుంది? అసలు వాలిని రాముడు చంపగలడా అన్న అనుమానం సుగ్రీవుడు కలుగుతుందనమాట. కలిగి సుగ్రీవుడు రాముల వారికి అప్పుడు చిన్న పరీక్ష కూడా పెడతాడు. ఏమని? ఈ ఒక్క చెట్టును నువ్వు విరగ్గొట్టగలిగితే గనక నీ బాణము వాలి యొక్క హృదయంలో దిగుతుంది అని చెప్తారనమాట. వెంటనే రాముల వారు సరే నేను నా శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ నీ నమ్మకం పొందడం కోసం అంటే నీకు నా యందు విశ్వాసం కలగడం కోసం నేను నీకు ఇది అనుగ్రహిస్తున్నానని చెప్పి రాముడు తన బాణాన్ని వదులుతాడట.